అప్పుడు సమయం రాత్రి 12 గంటలవుతోంది. అమావాస్య చీకట్లు పృథ్వీని దట్టంగా ఆవరించాయి. సిటీకి చాలా దూరంగా ఉన్న గెస్ట్ హౌస్ ఆ రోజు చాలా సందడిగా ఉంది. అక్కడ దాదాపు 7-8 మంది యువకులున్నారు. ఆ వేళ జయంత్ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తున్నాడు. చాలా ఖరీదైన పార్టీ. చక్కగా ఊరి బయట ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ రకరకాల పూల మొక్కల మీద నుంచి వచ్చే మంచి పరిమళాలు. అక్కడెంత అల్లరి చేసినా, కేకలు పెట్టినా, నృత్యం చేసినా, ఏం చేసినా ఆక్షేపణ పెట్టేవాళ్ళు లేరు. డబ్బు పోతే పోయింది. బోల్డంత స్వేచ్ఛ. ఏ మహానుభావుడు కట్టించాడో దాన్ని. సిగరెట్ బాబులు రెంట్ పే చేసి స్వేచ్ఛగా గెస్ట్ హౌస్‌లో గడుపుతూ ఉంటారు. ఆ పార్టీలో రవీంద్ర, మహేష్, చిరంజీవి, మరో నలుగురు ఫ్రెండ్సు, జయంత్ ఉన్నారు. వాచ్‌మెను, నౌకరు వారికి కావలసినవన్నీ హాల్‌లో టేబుల్ మీద సర్ది వెళ్లారు. ఇంతకు పార్టీ ఎందుకో చెప్పలేదు జయంత్ అని నవ్వుతూ అడిగాడు చిరంజీవి. చెప్తాను. తొందరెందుకు? అది సామాన్యమైన విషయం కాదు. తీరిగ్గా చెప్తాను. ముందు డ్రింక్ తీసుకోండి అంటూ జయంత్ అందరికీ విస్కీ గ్లాసులు ఆఫర్ చేశాడు. చిరంజీవి అక్కడ టేబుల్ మీద అమర్చిన బాటిల్స్‌ని చూసి ముఖం చిట్లించాడు. పార్టీ అంటే ఇదా? బావుందోయ్! నీకిష్టం లేదని ముఖం మార్చుకోకు. మా అందరికీ హ్యాపీ. ఎవరో అన్నారు. ఆ! అదేం కుదరదు. ఈరోజు చిరు కూడా మనకు కంపెనీ ఇస్తాడు అని నవ్వి చిరంజీవిని చూస్తూ ఏం చిరు? అన్నాడు రవీంద్ర. గతుక్కుమన్నాడు చిరంజీవి. నేనా? నాకు అలవాట్లేదని మీకు తెలుసుగా. తెలుసుననుకో, అలవాటు చేసుకుంటే అదే వస్తుంది. అవును బ్రదర్. ఏమైనా సరే ఈరోజు నువ్వు ఎడంగా కూర్చోడానికి వీల్లేదు అని అందరూ పట్టుబట్టి బలవంతం చేశారు చిరంజీవిని. చిరంజీవి ఇరకాటంలో పడిపోయాడు. సామాన్యంగా అలాంటి పార్టీలకు తను హాజరు కాడు. ఈవేళ జయంత్ బలవంతం మీద రాక తప్పలేదు. తాగడం తనకిష్టం లేదని తెలిసినా వీళ్ళు బలవంతం చేస్తున్నారు. తాగకపోతే గొడవ మొదలు పెడతారు. ఇక్కడున్న వాళ్ళంతా వ్యాపారపరంగా మిత్రులు. తమ మధ్య స్నేహాలు ఎక్కువగా వ్యాపారపరంగా ముడిపడున్నాయి. ఒకరినొకరు గౌరవించుకుంటారు. ఒకరి మాటలనొకరు మన్నిస్తారు. నిజానికి తనకిలాంటి స్నేహాలు గిట్టకపోయినా వ్యాపార సంబంధాల కోసం వారితో పూసుకు తిరగక తప్పడం లేదు. ఇప్పుడు డ్రింకు తీసుకోమంటున్నారు. ఎలా? తనకు అలవాట్లేదే. అసలిలాంటి మత్తు పదార్థాలు సేవించడం తన ప్రిన్సిపల్స్‌కు వ్యతిరేకం. అయినా వారి సంతోషం కోసం ఒక ఔన్సు తీసుకోవాలి అని ఇష్టం లేకపోయినా చిరంజీవి వారితో రాజీ పడ్డాడు. ఓకే ఫ్రెండ్స్, మిమ్మల్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక అంగీకరిస్తున్నాను. కానీ ఓన్లీ 1 పెగ్ మాత్రమే శాంక్షన్. నేను డ్రింక్ తీసుకోవడం ఇదే ప్రథమం, చివరిసారి కూడా. ఇదే. ప్లీజ్ లెట్ అస్ ఎంజాయ్ అని నవ్వుతూ వారితో కలిశాడు చిరంజీవి. అందరూ ఉత్సాహంగా చీర్స్ కొట్టారు. మొదటి రౌండ్ పూర్తయింది. జయంత్ అప్పుడు చెప్పాడు. తాను చాలా రోజుల నుంచి ఓ బిజినెస్ పెట్టాలని కృషి చేస్తున్నట్టు, అది ఇన్ని రోజులకి లైన్‌లోకొచ్చి ఫలితం కనిపించిందట. అందుకే తన ఆనందాన్ని మిత్రులతో పంచుకుందామని ఆ పార్టీ అరేంజ్ చేశాడట. తను పెట్టబోయే కొత్త వ్యాపారాన్ని గురించి వివరిస్తూనే గ్లాసులు నింపసాగాడు జయంత్. చిరంజీవి గ్లాసుకు చెయ్యి అడ్డు పెడుతూ మీరు కానివ్వండి అన్నాడు తల విదిలిస్తూ. అప్పటికే తల తిరుగుతోంది. కడుపులో నరాలు ఛిద్రమైనట్లు, ఎవరో చెయ్యి పెట్టి కడుపులో పిసికినట్లు బాధ. మరోవైపు అసహ్యకరమైన విస్కీ వాసన భరించలేకుండా ఉన్నాడు. జయంత్ చిరునవ్వు నవ్వాడు మిత్రుని చూసి. ఏం తల తిరిగినట్టుగా ఉందా? అవునన్నట్టు తల ఊపాడు చిరంజీవి. కొత్తలో అలాగే ఉంటుంది. ఏం కాదు. కాసేపటికి కైపెక్కి అంతా సర్దుకొని చాలా మజాగా ఉంటుంది. మరేం పర్వాలేదు కానీ అని మరో పెగ్గు బలవంతాన తాగించాడు జయంత్. చిరంజీవి ఉక్కిరిబిక్కిరైపోయాడు. నిగ్రహం మీద గ్లాసు ఖాళీ చేశాడు. విషం మింగుతున్నట్లు చేదుగా గొంతు మంటగా ఉంది. ఛీ! వెధవ వాసన. వీళ్ళు రోజూ దీన్ని ఆప్యాయంగా ఎలా సేవిస్తారు? ఏంటి దీని ప్రత్యేకత? అసలు తాగడం దేనికి? అని ఏమేమో ఆలోచిస్తుండగా చిరంజీవికి కైపు బాగా తలకెక్కింది. కళ్ళు ఎర్రదనాన్ని పులుముకుంటున్నాయి. ఒళ్ళు గాలిలో దూదిపింజిలా తేలిపోతున్నట్లుంది. శరీరం మొద్దుబారిపోయినట్లు నిషాతో మనసు, మెదడు ఆలోచించలేకపోతున్నాయి. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తన ఉనికిని తానే మరిచిపోయాడు. మిగతావారు మరో రౌండ్ పూర్తి చేస్తూ చిరంజీవిని చూసి నవ్వారు. దేనికి నవ్వుతున్నారు? ఉక్రోషంగా ఎర్రగా ఉన్న కళ్ళతో చూశాడు. 2 పెగ్గలకి అవుటైపోతే అంటే నాకు తాగడం చేత కాదంటారా? ఓకే ఫ్రెండ్స్, ఎలాగో వ్రతం చెడ్డాను. ఈరోజు మీతో కలిసి మీరెంత తాగితే నేను అంతా తాగుతాను అని తన గ్లాసు ముందుకు జరిపాడు చిరంజీవి. మంచివాడు, మర్యాదస్తుడు అయిన చిరంజీవి తమలాగే చెడిపోవడం ఇష్టం లేని ఓ స్నేహితుడు ఏదో అనబోయాడు. చిరంజీవి వారిస్తూ, ఈరోజు నాకెవరు ఎలాంటి నీతుల్ని చెప్పకండి. నేను విందల్చుకోలేదు. ఇలా మీతో కలిసి తాగడం చాలా బావుంది. బ్రదర్, నిషా ఎక్కుతున్నట్లు ఒళ్ళంతా తిమిరెక్కిపోతుంది. ఏది మరో పెగ్గు? ఇలా చిరంజీవి వారితో కలిసి పీకల దాకా తను తాగాడు. అందరూ మందు మైకంలో ఊగిపోతున్నారు.
కబుర్లు, జోక్సు, అల్లరి, గొల్లున నవ్వులు, కేకలతో ఆ గెస్ట్ హౌస్ ప్రతిధ్వనిస్తోంది. అందరూ మద్యపానం సేవిస్తూ ఆనందంగా విందర్గిస్తూ ఉండగా ఇంతలో ఒక విచిత్రం జరిగిపోయింది. ఎవరో వయసులో ఉన్న ఒక యువతి బంగ్లా గేటు తెరుచుకుని రివ్వున లేడిపిల్లలా లోపలకు దూసుకునొచ్చింది. ఆమె కళ్ళల్లో ప్రాణభీతుంది. గుమ్మం దగ్గరకొచ్చి మత్తుతో తూలుతున్న ఆ బృందాన్ని చూసి అడుగు ముందుకు పడలేదు. గతుక్కుమని ఆగిపోయింది. అందరూ తలలు తిప్పారు. ఆమెను చూశారు. ఆమె బిక్కచచ్చిపోయి తను ఎలాంటి చోటుకొచ్చిందో గ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోదామని గిరుక్కున వెనుతిరిగింది. ఆగు! జయంత్ కంఠం మొత్తుమొత్తుగా అరిచింది. ఆమె టక్కున ఆగిపోయింది. ఆమెను చూస్తుంటే వారికి ఆశ్చర్యంగా ఉంది. అంత అర్ధరాత్రి చీకట్లో ఆ నిర్జన ప్రదేశానికి వయసులో ఉన్న ఆడపిల్ల ఎందుకొచ్చినట్లు? మందు కైపులో ఊగుతున్న వారి కళ్లకు ఆమె ఆకాశంలోంచి రాలిపడిన నక్షత్ర కన్యలా ఉంది. తమ కోరికల్ని తీర్చడానికొచ్చిన అదృష్ట దేవతలా గోచరించింది. అందరూ లేచి ఆమెను చుట్టుముట్టారు. ఆమె గుండెలు జల్లుమన్నాయి. బెరుకు బెరుకుగా బెత్తరగా చూడసాగింది అందరి వైపు. ఎవరు నువ్వు? ఇక్కడికెందుకొచ్చావు? మాకోసమేనా? చిలిపిగా కన్నుగీటుతూ నవ్వాడు ఒకతను. వాళ్ళ మాటలు వింటూ ఆ వాలకాన్ని గమనిస్తుంటే పై ప్రాణాలు పైనే పోయాయి ఆమెకు. రౌడీలు తరుముకొస్తుంటే ఇక్కడ దీపాలు వెలిగి చూసొచ్చాను బెదురుగా చెప్పింది ప్రియంవద. సర్లే, ఎందుకొస్తేనే గాని మంచి సమయంలో వచ్చావు. ఈ రాత్రికి మాకు కంపెనీవు, తగు మూల్యం చెల్లిస్తాం. బాబు, మీకు నమస్కారం చేస్తాను, నన్ను పోనీయండి, నేను అలాంటి దాన్ని కాను అని రెండు చేతులు జోడించింది కళ్ళనీళ్లు తిప్పుకుంటూ. చూడమ్మాయి, ఊరికే గొడవ చేయకు. ఈ చీకట్లో ఎక్కడికి వెళతావు? శుభ్రంగా మాతో ఉండిపో. సుఖానికి సుఖం, డబ్బుకి డబ్బు దొరుకుతుంది. ఎందుకుండదు? తప్పకుండిపోతుంది. మనలాంటి ఖరీదైన మనుషుల పొందు కావాలని ఇలాంటి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. లక్కీ గర్ల్ అని చిలిపిగా నవ్వుతూ ఆమె బుగ్గల మీద చిటికేశాడు మహేష్. ప్రియ సిగ్గుతో కుచించుకుపోయింది. శరీరం సన్నగా కంపిస్తోంది. భయంతో ముచ్చెమట్లు పోస్తున్నాయి. భగవంతుడా, సాలెగూడులోంచి బయటపడొచ్చి ఈ విషవలయంలో చిక్కుబడిపోయాను. ఈ తాగుబోతులకు ఒళ్ళుపై తెలియడం లేదు. నా మీద ఏ అఘాయిత్యం చేయకముందే నేనిక్కడి నుంచి బయటపడే మార్గం చూపించు అని కనపడని దేవుడికి మొరపెట్టుకున్నామే. ఆ దేవుడు ఆమె మొర ఆలకించలేదు. అందరి మధ్యన ఆమె చుట్టూ అందరూ నిషాతో, మొత్తుతో, కోరికతో చూస్తున్నారు. వలలో చిక్కిన పక్షి కోనలా ఆమె వణికిపోయింది. భయ విహ్వలంగా అరవబోయింది. చప్పున ఆమె నోరు మూసేశారు. రెండు బలమైన హస్తాలు ఆమెను గట్టిగా రెండు భుజాలు కదలకుండా పట్టుకున్నాయి. మరో హస్తం ఆమె సన్నని నడుం మీద పడింది. ఇంకో హస్తం ఆమె చీర చెరుగును చట్టుకున లాగేసింది. మరో రెండు చేతులు ఆమెను పెడరెక్కలు విరిచి కదలకుండా పట్టుకున్నారు. ఆమె గింజుకుంది, గిలగిల్లాడింది. అందరూ పకపకమని నవ్వారు. ఆ నవ్వుల్లో వికృతమైన వాంఛలున్నాయి. ఆ మనుషులు మానవత్వాన్ని మరిచారు. పైశాచిక ఆనందానికి బొద్దులైపోయారు. తాము ఏం చేస్తున్నామో వారికే తెలియని మొత్తులో కొట్టుకుపోతున్నారు. యవ్వన కోరికలు చల్లారడానికి అవసరానికి ఒక ఆడది కావాలి. ఆ ఆడది ఎలా ఉన్నా పర్వాలేదు. అందంతో పని లేదు. ఆమె శరీర మాంసం కావాలి. విసురుగా ఆమెను గోడవరకు నెట్టారు. ఆమె కెవ్వున అరిచింది. అంతవరకు తాగి మత్తుతో టేబుల్ మీద వాలిపోయిన చిరంజీవి ఆమె కేకకు కళ్ళు తెరిచి బలవంతాన తల తిప్పి చూశాడు. కళ్ళు స్పష్టంగా చూడలేకపోతున్నాయి. మసక మసగ్గా ఉంది. స్నేహితులు నవ్వుతున్నారు. గెస్ట్ హౌస్ దద్దరిల్లేటట్టు. ఆమె ఏడుస్తూ రెండు చేతులు జోడించి ప్రార్థిస్తోంది. చిరంజీవి లేచి నిలబడ్డాడు. తూలి పడబోయి నిలదొక్కున్నాడు. అడుగు ముందుకు వేశాడు. శరీరం గాలిలో తేలుతున్నట్లు, మనసు ఆనంద పారవస్యతతో పొంగిపోతున్నట్లుగా ఉంది. అడుగులు వేస్తూనే ఆమె ఆచ్ఛాదన లేని గుండెల్ని, తలోవైపు చేరి ఆమెను వ్యవస్థరం చేస్తున్న స్నేహితుల్ని. అతని ముఖం జేవురిస్తోంది. ఆ దృశ్యం అతన్ని ఉద్రేకుణ్ణి చేస్తుంది. పున్నమి రోజున జాతి సర్పానికి విషం తలకెక్కుతున్నట్లు మత్తు. చిరంజీవి గబగబా అక్కడకు చేరి ఒక్కసారిగా అందరి మీద సింహంలా విరుచుకుపడ్డాడు. అందర్నీ తలో పక్కకు నెట్టేసి అమాంతం ఆకలిగొన్న పులిలా ఆమె మీద పడిపోయాడు చిరంజీవి. ఆమె కెవ్వున అరవబోయింది. ఇంతలో కరెంటు పోయిందనుకుంటాను. చీకటయింది. ఆమె అరుపు గొంతులోనే ఉండిపోయింది. ఆమె పెదవుల్ని తన పెదవులతో బంధించగానే, జీవి, హౌఆర్యూ? చాలా రోజులైంది కదూ నీకు ఉత్తరం రాసి. ఈ మధ్య స్కూల్లో వర్క్ హెవీగా ఉండడంతో రాయలేకపోయాను. అవును, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉంటావు. నీ ఉత్తరాన్వేషణ పూర్తయిందా? ఒకవేళ పూర్తయితే ఈలోగా నీకో ఉత్తరం లాంటి అమ్మాయి దొరుకుంటుందని, పూర్తి కాకపోతే పూర్తయ్యేలోగా దొరుకుతుందని ఆశిస్తున్నాను. చిరు, నీతో పరిచయం స్వల్పమే కాని ఎన్నో రోజుల నుంచి నిన్ను ఎరుగున్నట్లు, నువ్వు నాకు అత్యంత ఆత్మీయుడివైనట్లుగా అనిపిస్తోంది. నీలాంటి మిత్రుడు లభించినందుకు గర్విస్తున్నాను.
నాలో ఏం ప్రత్యేకత ఉందని నన్నిలా పొగిడేస్తున్నావు అని నువ్వు అనుకోవచ్చు. ఎవరిలో ఏం ప్రత్యేకత ఉందో వారికి ఎలా తెలుస్తుంది? ఎదుటివారికే బాగా తెలుస్తుంది. మంచి మనసు, మూర్తిభవించిన వ్యక్తిత్వం, సంస్కారంతో కూడిన చక్కని ప్రవర్తన ఇవన్నీ నీలో ఉన్నాయి. ఆ గుణాలే నన్ను ఆకర్షించి నీ స్నేహాన్ని అభివృద్ధి పరుచుకునేటట్లు చేశాయి. పురుషుల్లో ఉత్తమ పురుషులు వేరు అన్నట్లు నేను చూడాలనుకున్న ఉత్తమ పురుష లక్షణాలు నీలో కనిపించాయి. నిజానికి నీ స్నేహామృతంతో నా మనసు ఊరట చెందుతుంది. ఎడారిలో దప్పిగొన్నవాడికి దాహం తీరినట్టుగా ఉంది. సరే, నువ్వు చాలా బిజీ కదా. అనవసరమైన సంగతులన్నీ రాసి నిన్ను విసిగించి నీ కాలాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు. ముఖ్యమైన సంగతి, రేపు సండే అక్కడికి వస్తున్నాను. ఓ స్నేహితురాలి పెళ్లి కనుక ఓ 4 రోజులుంటాను. ఈ 4 రోజులు నీతో ఎన్నో కబుర్లు చెప్పాలి. నీతో కలిసి కనీసం 4 సినిమాలైనా చూడాలి. తప్పకుండా నన్ను రిసీవ్ చేసుకుంటావు కదూ, నీ ప్రియ. ఉత్తరం చదవడం పూర్తి చేసిన చిరంజీవి బాధగా నుదురు రాసుకుంటూ అలసటగా కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. మనో నేత్రం ముందు ప్రియ, తనను ఉత్తమ పురుషుడిగా భావించి తన స్నేహాన్ని కాంక్షించే రాగహీన. ఆమె ఉత్త అమాయకురాలు. తనను మంచివాడు అనుకుంది. సంస్కారం కలవాడు అనుకుంటుంది. తనకెక్కడుంది సంస్కారం? లేదు. తనకు సంస్కారం లేదు, మానవత్వం లేదు. మనసు లేని పాషాణం, దయ కరుణ లేని కసాయివాడు. ఒక అభాగ్యురాలి జీవితాన్ని కాలరాచిన కిరాతకుడు. ఆ రోజు ఏమైంది తనకు? ఏ మహమ్మారి తనను ఆవరించింది? తాను ఎప్పుడూ తాగనివాడు ఆ రోజు ఎందుకు తాగినట్లు? తాగితే మనిషి బాహ్యస్మృతినే కోల్పోతాడా? మానవత విచక్షణే మరుస్తాడా? తను అలాగే అయ్యాడా? పశువు కన్నా హీనంగా ప్రవర్తించాడు. చిచ్చి, తలచుకుంటే తన మీద తనకే రోత కలుగుతోంది. ఆ రోజు తను మొద్దుగా తాగి టేబుల్ మీద తలాంచి పడిపోయాడు. అది నిద్ర కాదు, మత్తుతో కూడిన సుఖమయ స్మృతి. ఆ సమయంలో తన స్మృతిని చెరుపుతూ కేక. ఎవరో స్త్రీ ఆచ్ఛాదన లేని గుండెలు తనలో కోరికల్ని రేపాయి. ఆ క్షణం తనలో పైశాచిక రాక్షసి నృత్యం చేసింది. ఎక్కడి నుండొచ్చిందో ఏనుగంత బలం. ఒక్క దెబ్బతో అందర్నీ పక్కకు తోసి ఆకలిగొన్న సింహంలా ఆమె మీద పడ్డాడు తను. అప్పుడే కరెంటు పోవడంతో ఆమెను పరిశీలనగా తను చూడలేదు. ఆ క్షణంలో ఆమె రూపురేఖలతో గాని ఆమె గతాన్ని గురించి గాని తనకి అనవసరం అనిపించింది. ఆమె ఒక స్త్రీ, సృష్టికి మూలాధారమైన నిజమైన స్త్రీ, పురుషునికి ఆనందామృతాన్ని పంచే ప్రకృతి, మగవాడి వేడి కోరికల్ని తీర్చే భోగ వస్తువు. ఇదే తనకున్న ఉద్దేశం. కళ్ళు కప్పిన కామం తనను పశువుగా మరిచింది. చదువు నేర్పిన సంస్కారం కోరికల ముందు తలదించుకుంది. మానవత్వం పైశాచిక రక్కసికి భయపడి పారిపోయింది. దయ కరుణ ఒళ్ళు తెలియని ఆవేశం ముందు ఉరిపోసుకున్నాయి. మనిషి పశు లక్షణాల్ని సంతరించుకుని ఒళ్ళు విరిచిన వేళ, పచ్చిమాంసం దొరికిన వేళ సంతోషంతో పులి గాండ్రించిన క్షణాలు, కామాంధకారంలో ఉచ్చనీచాలు మరిచిన సమయంలో తను దానవుడై ఒక స్త్రీకి తీరని ద్రోహం చేశాడు. ఆమె ఏడ్చింది, రక్కింది, తనతో పెనుగులాడింది. అయినా తన మనసు కరగలేదు. ఫ్రెండ్స్ ఏమనుకున్నారో తనకు అడ్డు రాలేదు. మనవాడు చాలా ఆత్రంగా ఉన్నాడు, ఫస్ట్ ఛాన్సు వాడికి వదిలేద్దాంలే అని తనను సపోర్ట్ చేశారు. తనకు అడ్డు లేకుండా పోయింది. అమానుషత్వం మితిమీరి అబలను బలి తీసుకుంది. తన కోరిక తీరింది. ఒంట్లో మొత్తు వేడి చల్లరాయి. అంతా చీకట్లో అలసటగా ఆమె మీద వాలి పడుకోబోయాడు. ఆమె చటుక్కున అతన్ని పక్కకు నెట్టి తన చీరను ఉండలా చుట్టుకుని లేచి గది తలుపులు భళ్ళున తెరుచుకుని చీకట్లో మాయమైపోయింది. తను అలాగే కిందపడి నిద్రపోయాడు. అలా ఎంతసేపు నిద్రపోయాడో తనకే తెలీదు. వాచ్మెన్ తట్టి, బాబుగారు బాగా పొద్దెక్కింది లేవండి అని లేపడంతో మెలకు వచ్చింది. అంటే రాత్రంతా పడి నిద్రపోయాను. నా ఒంటి మీద బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇదేంటి కింద పడుకున్నానేంటి? ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయెందుకు? అవును, ఎవరు కనిపించరే, వీళ్ళంతా ఏరి అని అనుకుంటుండగా రాత్రి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చి గుండెగినంత పనైంది. చేసిన తప్పుకు దహించుకుపోయాడు సిగ్గుతో. ఆమె ఎవరో తెలీదు, రూపమైనా సరిగ్గా గుర్తులేదు. అలాంటి ఊరు పేరు లేని అమ్మాయిని తను మానభంగం చేశాడు. స్నేహితులు, నీదే అదృష్టం బ్రదర్, నీ చెయ్యి తగలగానే అదిరిపోయి పారిపోయింది. వెధవ కరెంటు లేకపోవడంతో చీకట్లో ఏటో తప్పించుకుని పోయింది. అక్కడికి పట్టుదలగా వెతికాం, లాభం లేకపోయింది. బాగా నిరుత్సాహపడ్డాం. నిన్ను చూసి ఆ క్షణంలో మాకు ఈర్ష కలిగింది అని నవ్వుతూ భుజం తట్టి చెప్పారు. అసహాయురాలైన ఒక ఆడపిల్లను రేప్ చేయడం అదృష్టమా? ఇది వారి సంస్కారానికి తార్కాణం. ఇన్నాళ్ళు ఇలాంటి వారితోన తను కలిసి తిరిగాడు. కాని వీరిలో ఇలాంటి లక్షణాలున్నట్టు తనకు తెలీదు. తనలో అలాంటి రాక్షస లక్షణాలున్నట్టు తెలుసా? అలాంటి అవకాశం దొరకగానే తనలోని రాక్షసత్వం విజృంభించింది.
ఇంత నీచమైన తనను ప్రియ అభిమానిస్తోంది. తన నిజరూపం తెలిస్తే ఎంత అసహించుకుంటుంది? ఆమె ముందు తలెత్తుకుని తిరగడం ఎలా? వయోముఖ విషకుంభం అంటే తనలాగే ఉంటుందా? నివురుగప్పిన నిప్పు తనేనా? మేకవన్నె పులి అంటే తనలాంటి వారిని ఉద్దేశించే చెప్పుంటారు. ప్రియ ఎదురుపడాలంటే తనకు సిగ్గుగాను, పశ్చాత్తాపంగానూ ఉంది. తప్పించుకుని ఆ 4 రోజులు ఎటైనా వెళ్ళిపోతే? పాపం ప్రియ బాధపడుతుంది. ఆమెకు సెలవులు ఎప్పుడంటే అప్పుడు దొరకవు. రాకరాకొస్తుంది. తను లేకుండా పోతే నిరుత్సాహపడిపోతుంది. ఆమెను డిసప్పాయింట్ చేయడం తనకిష్టం లేదు. పైగా తనకు ఆమెను చూడాలనిపిస్తోంది. ఎందుకో తెలీదు. ఏమిటి రుణానుబంధాలో అర్థం కాదు. సామూహిక జనజీవన బంధాలు ఉన్నవారితో సంబంధాలు కల్పించుకుని, అభిమానం పెంచుకొని, అనుబంధంగా మార్చుకుంటున్నాడు. లేకపోతే ప్రియెవరు, తనెవరు? తమ మధ్య స్నేహంతో కూడిన అభిమానం చోటు చేసుకుందని ఎవరికైనా చెబితే నమ్మరు. తమ మధ్య ఇంకేదో ఉందనుకునే చనువు తమ మధ్య పెరిగింది. తరచూ ఆమెలా ఉత్తరాలు రాస్తూ అప్పుడప్పుడు వచ్చి 1-2 రోజులు ఉండి వెళ్ళడం అలవాటైపోయింది ఇద్దరికి. ఎప్పట్లాగే ముందుగా ఉత్తరం రాసొస్తోంది. ఈ ప్రియ ఆ ఉత్తరం రాసిన ప్రియన్న కాకుండా పోయే. ప్రియాన్వేషణ ఎప్పటికి ముగిసేను అసలు గుర్తుందా? ఆ ఉత్తరం రాసిన ప్రియను తను కలుస్తాడా? అప్పటికే ఆమెకు పెళ్ళైపోతే? ఓ, తను భరించలేడు. ఇన్నాళ్ల తన నిరీక్షణ ఆమెకు పెళ్లి కాకుండా కన్నీగా చూడడమే. ఆమెనే పెళ్లాడాలని వచ్చిన సంబంధాలని ఏదో వంక తప్పిస్తున్నాడు. అందులో కరుణ ఒకటి. ఆమె తను ప్రేమించిన వ్యక్తితో లేచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. దాంతో ఆమె చాప్టర్ క్లోజ్ అయింది. తన ఆలోచనంతా ప్రియ మీదే ఉంది. ఎప్పటికైనా కనిపించకపోతుందా అని ఆశ. ఎన్నాళ్లైనా ఎన్నేళ్లైనా నిరీక్షించాలనిపిస్తోంది. కాని అమ్మా నాన్నల గొడవ ఎక్కువైపోయింది. పెళ్లి చేసుకోమని తను ఏదో ఒక సాకుతో తప్పిస్తున్నాడు. ప్రియ త్వరగా కనిపించాలని 1000 దేవుళ్లకు మొక్కుకున్నాడు. కాని ఈ ప్రియొస్తోంది. ఆ ప్రియ జాడలేదు. అబ్బా, ఇద్దరి పేర్లు ప్రియ కావడం కన్ఫ్యూజ్గా ఉంది. ఒక పని చేస్తే ఉత్తరం రాసిన అమ్మాయి పేరు ఊహాసుందరి అనుకుంటే పోలే. అదే బావుంది. ఆమె ఊహాసుందరి కాదు, తన స్వప్న చెలి. చెలి స్వప్న. బావుంది, స్వప్న చెలియ. ఆలోచనా ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు చిరంజీవి. అతని మనసు కడలిలా కల్లోలంగా ఉంది. చేసిన తప్పు హృదయాన్ని దహించి వేస్తోంది. జీవితంలో ఎన్నడూ చేయని తప్పిదం చేసినందుకు సిగ్గుతో చితికిపోతున్నాడు. అసలు అలాంటి పనులు చేయడం తన ప్రిన్సిపల్స్కే వ్యతిరేకం. తన పెంపకంలో క్రమశిక్షణ ఉంది. తన ఆలోచన విధానంలో కరుణ, దయ చోటు చేసుకునేవి. తన వ్యక్తిత్వం పరిపూర్ణమైందన్న నమ్మకం ఉండేది. అవన్నీ ఏమయ్యాయి అని చింత అతన్ని కృంగదీస్తోంది. గాఢంగా నిట్టూర్చి ప్రియకు ఉత్తరం రాశాడు చిరంజీవి. చాలా క్లుప్తంగా ఉందా ఉత్తరం. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. నీ రాకకు ఎదురు చూస్తూ ఆహ్వానిస్తున్నాను. ఇలా ఉంది. అంతకు మించి రాయాలన్న ఆసక్తి లేదు ఆ క్షణంలో. ప్యూన్ని పిలిచి ఉత్తరం పోస్ట్ చేయమనిచ్చాడు. తల విదిల్చుకున్న ఆలోచనలు అతన్ని వదలడం లేదు. ప్రియను రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్ళాడు చిరంజీవి. హాయ్ చిరు, బావున్నావా? పెట్టెలోంచే నవ్వుతూ చెయ్యి ఊపుతూ అడిగింది ప్రియ. నాకేం, నేను బాగానే ఉన్నాను. నువ్వు బావున్నావా? అదేంటి, బేబీని తీసుకునొస్తానని చెప్పావు కదా? ఆమె చేతిలోని సూట్ కేసు అందుకుంటూ అన్నాడు చిరంజీవి. పాపకు పరీక్షలు, అందుకని ఒక్కదాన్నే వచ్చాను. ఇద్దరూ ప్లాట్ఫారం దాటి కారు దగ్గరకొచ్చారు. తన సూట్ కేసును డిక్కీలో పెడుతుంటే అంది ప్రియ. జీవే, నీకెందుకు శ్రమ? ఓ రూపాయి పడేస్తే కూలీ తెచ్చేవాడు కదా సూట్ కేస్. అతను నవ్వి, రూపాయలు పడేస్తే అభిమానం దొరుకుతుందా అన్నాడు. చాలా మంచి మాట చెప్పావు చిరు. లేకుంటే ఇంత ఐశ్వర్యవంతుడు నువ్వు అయినా భేషజాలు లేకుండా నాలాంటి సామాన్యురాలతో అభిమానంతో ఉంటావా అని పొగడతగా అన్నదామె. అతను అయిష్టంగా ముఖం చిట్లించి, మొదలు పెట్టావా నీ పొగడతల పురాణం? నీకు వచ్చినప్పటి నుంచి నన్ను పొగడ్డం తప్ప మరేం పనిలేదనుకుంటాను. సర్లే, కారుకు వెళదాం అన్నాడు. ఇద్దరూ కారెక్కారు. చిరంజీవి డ్రైవ్ చేస్తున్నాడు. ఆమె పక్కన కూర్చుని బయటకు చూస్తోంది. ఆమెకు ఆ సిటీ అంటే చాలా ఇష్టం. బహుశా ఆ సిటీలో చిరంజీవి అనే తన ప్రియ నేస్తం ఉన్నందుకేనేమో ఎప్పుడైనా అక్కడకు వెళ్లాలంటే ఆమెకు రెక్కలొస్తాయి. ప్రియా, పిలిచాడతను నెమ్మదిగా. "ఉమ్." పరధ్యానంగా బయటకు చూస్తున్న ప్రియ ఇటు చూసింది. ఏంటంత కొత్తగా చూస్తున్నా ఊరును? ఈ ఊరును ఎప్పుడు చూసినా నాకు కొత్తగా ఉంటుంది అని నవ్వి అతని వంక పరిశీలనగా చూసింది. అతని ముఖంలో మునుపటి ఉత్సాహం గాని చైతన్యం గాని లేదు. ఏదో పోగొట్టుకున్నవాడిలా దిగులుగా ఉన్నాయి అతని చూపులు. ఏం జరిగింది, ఎందుకలా ఉన్నాడు అని ఆమె మనసు కలవరం చెందింది. చిరు, తనకు తెలియకుండానే అతని పట్ల అభిమానం వెల్లువలా గొంతుకులోకి దూకింది. ఏంటి, ఉదాసీనంగా అడిగాడు చిరంజీవి. ఎందుకలా ఉన్నావు? నాకేం, ఐఎమ్ ఆల్ రైట్. నాకేం సమస్యలున్నాయని వరి అవుతాను.
బలవంతాన పెదవులపైన నవ్వు పులుముకున్నాడు చిరంజీవి. అవును, తెలుస్తూనే ఉంది. నీ నవ్వు చూస్తుంటే నువ్వెంత సుఖంగా ఉన్నావో అర్థమవుతోంది. అతని వదనం పాలిపోయింది క్షణాలు. సూటిగా ఆమె వంక చూడలేక తలదించుకున్నాడు చిరంజీవి. ఏం, నేను పరాయిదాననుకున్నావా? నిష్ఠూరంగా అడిగింది. అబ్బే, అదేం లేదు. మరి ఏంటి నీ ఉద్దేశం? నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు చెప్పకూడదా? చిరంజీవి బదులు చెప్పలేకపోయాడు. ఏమని చెబుతాడు? నేను ఆ అమ్మాయిని తాగిన మైకంలో రేప్ చేశానని చెప్పగలడా? ఈ విషయం తెలిస్తే ఆమె చూసే చూపుల్ని తను భరించగలడా? ఏంటి చిరు, ఎందుకలా మౌనంగా అయిపోయావు? నా ఊహ కరెక్టేనన్నమాట. ఏంటి? చాలా నెమ్మది స్వరంతో అడిగాడు. నువ్వు దేన్ని గురించో అమితంగా బాధపడుతున్నావని. అవును, ఒక సమస్య నా గుండెల్ని కాల్చేస్తోంది. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. అదే, ఏంటి? నీకు సమస్యలా వింతగా ఉంది? నిర్ఘాంతపోయిందామె. నిజం ప్రియా, తెలియక చేసిన నేరం నన్ను నీడలా వెంటాడి వేధిస్తోంది. వ్యధాభరితమైన అతని గొంతుకు చూసి ముఖభావాలు గ్రహించి ఆమె విషయం పెద్దదే అనుకుంది. అతని సమస్య ఏంటో తెలుసుకుని తనకు చేతనైన సహాయం చేద్దామని ఆతృత కలిగింది. ఐఎమ్ సారీ జీవి, నువ్వు సమస్యల్లో ఇరుక్కున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. పోనీ నాతో చెప్పరాదు, ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. సానుభూతిగా అడిగింది ప్రియా. నా సమస్య బయటకు చెప్పుకునేది కాదు, కాలమే దాన్ని పరిష్కరించాలి అని తేలిగ్గా గాలి పీల్చుకుని ఆమె వంక చూసి నవ్వాడు ఆత్మీయంగా. నా గురించేం గాని నీ సంగతులు చెప్పు అని అన్నాడు మాట మార్చి. నా గురించి చెప్పుకోవడానికి సంగతులేమీ లేవు గాని ఒక విషాదకరమైన వార్త విన్నాను. అదేంటంటే ఈ వేసవి సెలవుల్లో నన్ను శ్రీకాకుళం జిల్లా బదిలీ చేస్తారట. అదే జరిగితే మనం ఇలా కలుసుకోవడం కుదరదు. మన మధ్య దూరం పెరిగిపోతుందని భయం ఎప్పటినుంచే వేధిస్తోంది అని దిగులుగా చెప్పింది ప్రియ. ఆ మాట విన్న చిరంజీవి కూడా బాధ కలిగింది. ప్రియ దూరంగా వెళ్ళిపోవడం అతనికిష్టం లేదు. ఆమె తనకు నచ్చిన నేస్తం. కల్మషమెరుగని ఆమె ఆత్మీయతను దూరం చేసుకోలేడు. అయినా తప్పేదేముంది? ఉద్యోగ నిర్వహణలో ఆమెకు ట్రాన్స్ఫర్ తప్పదు. కాలం ఇద్దరినీ కలిపి స్నేహం కుదిర్చింది. అదే కాలం తిరిగి విడదీస్తుంది. కాలానికి అంత గొప్ప శక్తి ఉంది. గుండెలు బరువెక్కగా కాసేపు ఎవరూ మాట్లాడలేదు. కారు మంచి ఖరీదైన హోటల్ ముందు ఆగింది. ఇదేంటి, ఇంత ఖరీదైన హోటల్లో నేను దిగలేను ఆశ్చర్యంగా అంది ప్రియ. అతను నవ్వి, ఈ 4 రోజులు నువ్వు నా గెస్టువి, బిల్లు నాదే. నువ్వన్నట్లు ట్రాన్స్ఫర్ వస్తే మళ్ళీ మనం కలుసుకునేది ఎప్పుడో, అందుకని ఈసారి మొత్తం బిల్లు నేనే పే చేస్తాను అన్నాడు. ఓకే, నీ ఇష్టం అని నవ్వుతూ తన సమ్మతిని తెలిపింది ప్రియ. అది చాలా ఖరీదైన హోటల్. చిరంజీవి ఒక డబుల్ రూమ్ తీసుకున్నాడు. గదిలోకొచ్చాక అడిగాడు, ఇలా నాతో హోటల్ గదికి రావడం నీకు అనుమానం కలగలేదా అని. ఆమె విస్మయంగా చూసి మరుక్షణమే నవ్వేసింది, పొగడ పువ్వులా స్వచ్ఛంగా. అనుమానమా? దేనికి? నా మీద నీకు అనుమానం కలగలేదా? లేదు. ఒకవేళ నిన్నిక్కడ మానభంగం చేస్తే? నువ్వలాంటి హేయమైన పనులు ఎప్పుడూ చెయ్యవు. ఏంటో అంత నమ్మకం. ఎవరి నమ్మకాలు వాళ్ళవి అని నవ్వి, నేను స్నానం చేసొస్తాను, ఈలోగా భోజనం తెప్పించు, ఆకలి దంచేస్తోంది అని టవలు సోపు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది ప్రియ. చిరంజీవి ఆమె వెళ్ళిన దిక్కే చూస్తూ, ప్రియా, నీ మనసు మల్లెలా స్వచ్ఛమైంది. అందుకే ఎదుటి వాళ్ళు కూడా మంచివారేనని భావిస్తావు. నీ స్నేహాన్ని పొందే అర్హత నాకు లేదు, నేను పాపిని అని మదన పడ్డాడు. ప్రియున్న 4 రోజులు 4 గంటల్లా గడిచిపోయాయి చిరంజీవికి. ప్రియ తిరిగి వెళ్ళిపోయే సమయం ఆసనమయ్యేసరికి ఏదో పోగొట్టుకున్న వెలితి మనసును పిండేసాగింది అతనికి. ఆమెకు అలాగే ఉంది అతన్ని వదిలి వెళ్లాలంటే. పోనీ మరో 2 రోజులు ఉండరాదు అన్నాడతను. ఆ తర్వాతైనా వెళ్ళిపోయేదాన్నేగా. పోనీ శాశ్వతంగా ఈ ఊర్లోనే నీకు ఉద్యోగం పర్మనెంట్ అయ్యేలా చేయమంటావా? వద్దులే, ఇలా ఊరూరు తిరుగుతూ ఉండడమే బాగుంది. ఎప్పటికప్పుడు కొత్త వాతావరణం, కొత్త మనుషులు జీవితం మీద అనురక్తిని కలిగిస్తూ ఉంటాయి అని నవ్విందామె. జీవితంలో నాకు మాత్రం ఏం వాసలున్నాయి? పాప పెరిగి పెద్దయితే నా బాధ్యత తీరిపోతుంది. తన బ్రతుకు తను బ్రతుకుతుంది. ఆ ఒక్క బాధ్యత నెరవేరితే నాకు నిశ్చింతగా ఉంటుంది అని నవ్వింది. ఎన్నో అర్థాలు ధ్వనించాయి ఆమె నవ్వులో. అప్రయత్నంగా ఆమె మీద జాలి కలిగింది చిరంజీవికి. నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నా అన్వేషణ పూర్తి కాలేదింకా. బావుంది నీ గొడవ. ఎవరో ఉత్తరం రాసిన అమ్మాయిని చేసుకుంటానని భీష్మించుకుని కూర్చోవడం ఏం బాగలేదు. ఆమె పేరు తప్ప ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో ఎరగవు. అయినా ఆమెను ప్రేమిస్తున్నావంటే వింతగా ఉంది జీవి. నాకు అప్పుడప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఆమెను మరిచిపోయి మరో అమ్మాయిని చేసుకుందామంటే మనసు మొరాయిస్తోంది. ఎప్పటికైనా నా స్వప్న చెలియ కనిపిస్తోందన్న నమ్మకం నాకుంది అని నమ్మకంగా చెప్పాడు చిరంజీవి. బరువైన నిట్టూర్పు వదిలిందే కాని వెంటనే మాట్లాడలేదు ప్రియ. కారులో స్టేషన్కు చేరుకున్నారిద్దరు.
ఆమెకు టికెట్ తీసుకుని తనకు ప్లాట్ఫామ్ టికెట్ కొని తెచ్చాడతను. రైలు అరగంట లేటు. ప్లాట్ఫామ్ నిండా గుంపులు గుంపులుగా జనం. వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవడానికి అనువుగా లేని వాతావరణం. అందుకని కాస్త ప్లాట్ఫామ్ చివరిదాకా నడిచి అక్కడున్న సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు. ఇలా నేను వచ్చినప్పుడల్లా నాతో తిరుగుతుంటే మీ ఇంట్లో ఏమీ అనుకోరు? తన సందేహాన్ని బయటపెట్టిందామె. అందుకు చిరంజీవి మందస్మిత వదనంతో చూశాడు. మా ఇంట్లో నా స్వేచ్ఛను అరికట్టే వ్యక్తులెవరూ లేరు. మా అమ్మ, డాడీ నాకు కావలసినంత స్వేచ్ఛనిచ్చారు. నా విషయాల్లో వాళ్ళెప్పుడూ జోక్యం చేసుకోరు. ఒక్క పెళ్లి విషయం తప్ప నా మీద వారికి పూర్తి విశ్వాసం ఉంది. మరలాంటప్పుడు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి మీ వాళ్లకు పరిచయం చేయొచ్చు గదా అని తన అమాయకత్వానికి తనకే నవ్వొచ్చింది. అవునులే, చెడిపోయిన ఆడదాంతో స్నేహం చేస్తున్నావని తెలిస్తే ఎవరు హర్షిస్తారు? మనది ఉత్తిత్తి స్నేహమే అని చెబితే నమ్మే స్థితిలో లేదు లోకం అంది ప్రియ. చిరంజీవి మనసు చివుక్కుమన్నదా మాటలకు. ఎందుకు నిన్ను కించపరుచుకుంటావు? నువ్వేమన్నా కావాలని చెడిపోయావా? అసలు చెడిపోవడమేమిటి? ఒక పురుషుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని శాస్త్రపరంగా తెలివయ్యావు. అతను చేసిన మోసానికి నువ్వేం చేస్తావు? ఊరుకో. ఎవరేమనుకుంటే మనకేం? మన మనసులు ప్రశాంతంగా స్వచ్ఛతగా ఉన్నంత వరకు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. ఇక మా ఇంటికి తీసుకువెళ్ళమంటావా? ప్రస్తుతానికి మన స్నేహం హోటళ్ల గదిలోనూ రోడ్ల మీదే. పెళ్ళయ్యాక ఎవరు కాదన్నా నా భార్యతో నీకు పరిచయం చేస్తాను. అప్పటినుంచి నువ్వు స్వేచ్ఛగా మా ఇంటికి రావచ్చు అని చెప్పాడు చిరంజీవి. ఆ శుభముహూర్తం ఎప్పుడో. కాలం కలిసి రావాలి కదా. తన స్వప్న చెలియని తలుచుకుంటూ అన్నాడు చిరంజీవి. కలిసిరాని కాలం కోసం ఎంతకాలం వేచుంటావు? చూద్దాం. ఆ చెలియ ఎన్ని రోజులు తెరచాటు నుండి కవ్విస్తుందో అని నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. కాసేపు ఏవో కబుర్లు నడిచాయి వారి మధ్య. రైలొచ్చే సమయం దగ్గర పడింది. మరి వెళ్ళిరానా? లేచింది ప్రియ. ఉత్తరాలు మాత్రం మర్చిపోకు, అవే నాకు ఊపిరి. కోతలు కొయ్యకు. రేపే మీ ఆవిడొచ్చిందంటే ఈ అభిమానాలన్నీ మరిచి ఆవిడ కొంగు పట్టుకుని తిరుగుతావు అని ఎగతాళిగా నవ్వింది ప్రియ. ఆ మాటలకు చిరంజీవి కూడా నవ్వేశాడు తేలిగ్గా. రైలొచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది. ఒకటే రద్దీ, జనం ఒకటే పరుగులు, హడావిడి. మనిషి జీవితం రైలు ప్రయాణం లాంటిదన్నారెవరో. అది ఇప్పుడు అనుభవపూర్వకంగా అర్థమవుతోంది అని నవ్వింది ప్రియ. ఇప్పటినుంచి వేదాంతం వంట పట్టించుకోకు. వేదాంతం కాదు చిరు, యథార్థమే అది. ఎవరికెవరమో కాసేపు కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఎవరి స్టేషన్ రాగానే వారు దిగిపోతూ ఆ స్థానంలో కొత్త వాళ్ళు ప్రవేశిస్తూ ఇది నిరంతరం సాగుతూనే ఉంటుంది. మనిషి జీవితం కూడా అంతే కదా. ఎవరెవరితోనో పరిచయాలు, బంధాలు, అభిమానాలు. కలుసున్న 4 రోజులు ఒకరిని మరచి ఒకరం ఉండలేం. విడిపోయాక మళ్ళీ కొత్త పరిచయాలు. చివరి వరకు ఇలా సాగుతూనే ఉంటుంది. అఫ్కోర్స్ నీతో నేను వాదించలేను. అలాగే నువ్వు చెప్పిందే నిజం అని తేలిగ్గా నవ్వాడు చిరంజీవి. ఓటమిని అంత త్వరగా ఒప్పుకుంటే రుచుండదు అని ఆమె కూడా నవ్వింది. గార్డు పచ్చజెండా ఊపుతూ విజిల్ వేశాడు. చిరు, సెలవా మరి? దీనంగా చూసింది ప్రియ. ధైర్యంగా ఉండు. ఒకవేళ నీకు ట్రాన్స్ఫర్ అయ్యేది నిజమైతే నాకు ముందుగా ఒక లెటర్ రాసిపడే, నేనే వస్తాను. అలాగే తల ఊపింది ప్రియ. రైలు ఒక్కసారి బిగ్గరగా కూతపెట్టి ముందుకు కదిలింది. ప్రియ కిటికీ వద్ద వంగి చెయ్యి ఊపుతోంది. అప్రయత్నంగా అతని చెయ్యి కూడా గాల్లో లేచింది. రైలు ప్లాట్ఫారం వదిలి దూరంగా వెళ్ళిపోతుంటే అతని గుండెలు బరువెక్కాయి. రైలు కనుమరుగయ్యేంత వరకు అలాగే నిల్చుండిపోయాడు.